నమస్కారం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు. ఇది 100కి 100% ఇది దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని నాశనం చేసి ఇవాళ బీజేపీ పార్టీ వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేసి ఎలక్షన్ కమిషన్ని తన ఇష్టానుసారంగా నచ్చిన వ్యక్తులను నామినేషన్ చేసుకుని మరి ఇవాళ ఎలక్షన్ కమిషన్ తన కబంధ హస్తాల్లో పెట్టుకుని ఇవాళ వ్యవస్థలు కూడా మేనేజ్ చేసి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ దేశంలో మరి ఏదైతే ఇటీవల రాహుల్ గాంధీ గారు మరి దేశవ్యాప్తంగా ఒక మీడియా సమావేశం పెట్టి కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, మరి ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఈ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓటును చోరీ చేసిందో మరి వారు విత్ ఎవిడెన్స్ తో సహా మరి సుదీర్ఘంగా 6 నెలల పాటు ఎక్సర్సైజ్ చేసి మరి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ని బీజేపీని ఆ యొక్క పత్రికా సమావేశం సాక్షిగా ఎండగట్టడం జరిగింది. వాస్తవంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులారా, విద్యార్థులారా అందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ మరి ఇవాళ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇవాళ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసి మరి ఇవాళ చిరకాలం ఈ యొక్క ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోడీ కూర్చోవాలని చెప్పి ఒక పెద్ద కుటిల పన్నాగం పన్ని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తా ఉంది బీజేపీ పార్టీ. మరి వాస్తవంగా మీరు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూడా మరి మార్చి మీకు అనుకూలమైన రాజ్యాంగాన్ని తీసుకువస్తానికి మీరు గత 10 సంవత్సరాల నుంచి కుట్ర పడుతూ ఉన్నారు. కనుక మీరు ఏ విధమైనటువంటి వ్యవస్థని మేనేజ్ చేసి ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నాశనం చేస్తా ఉన్నారో అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది, తీవ్రంగా ఖండిస్తా ఉంది కూడా. వాస్తవంగా మీరందరూ కూడా గమనించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఆనాటి బ్రిటిష్ పరిపాలన నియంత పరిపాలనని ఎదుర్కోవడం కోసం ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ఆనాడు పత్రికలు లేకపోయినా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లేకపోయినా కూడా మరి అనేక రకాల ఉద్యమాలు చేసి ఆనాటి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మరి చేయి కలిపి మరి బ్రిటిష్ వారిని కూడా మరి అనేక ఉద్యమాలు చేసి ఈ దేశం నుంచి మరి ప్రారంభం జరిగింది. మరి అలాంటి గొప్ప శక్తి సామర్థ్యాలు వ్యవస్థ కలిగిన కాంగ్రెస్ పార్టీ మరి నేడు ఈ యొక్క బీజేపీ ఆగడాల్ని చూస్తూ ఏమాత్రం ఊరుకోదు. కనుక మరి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం, ఈ దేశంలోని ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా చేయి కలిపి మరొక స్వతంత్ర సంగ్రామాన్ని మళ్ళీ నిర్వహించి మనం ఆనాటి బ్రిటిష్ వారిని ఏ విధంగా అయితే ఈ దేశం నుంచి పారదోలేమో నేడు ఈ బీజేపీ వారిని కూడా ఈ దేశం నుంచి పారదోలితే తప్ప ఈ దేశం స్వతంత్ర దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకొని మరి తన చివరి శ్వాస వరకు మరి ప్రధానమంత్రికి కుర్చీలోని కూర్చోవాలని చెప్పి ఒక కుటిల నీతిని ఇలా ఈ నరేంద్ర మోడీ మరి కుటిల పన్నాగాన్ని పనడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీన్ని వ్యతిరేకించి దేశంలో మరొక స్వతంత్ర సంగ్రామం తప్పకుండా జరిగితే తప్ప ఈ బ్రిటిష్ వారిని మరి ఈ దేశం నుంచి పారదోలినట్టుగా మరి బీజేపీ వారిని కూడా మనం ఈ దేశం నుంచి మరి పారదోలితే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికుండదు. ఏదైతే మరి స్వతంత్ర సమరయోధులు స్ఫూర్తిగా తెచ్చుకున్నట్టు స్వాతంత్ర్యం దానికి విలువ ఉండదు, అర్థం ఉండదని చెప్పి కోరుకుంటూ మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య ప్రజానికం ప్రజలందరూ కూడా ఈ యొక్క బీజేపీ యొక్క కుటిల నీతిని గమనించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.